ఈరోజు మనం అర్థమెటిక్ ఆపరేషన్స్ పైథాన్లో ఎలా ఉంటాయో నేర్చుకుందాం. సో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం లేట్ చేయకుండా. సో ఇక్కడ ఏ కామా బి ఉంది కదా, ఏ ఈక్వల్ టు 5 అన్నట్టు, బి ఈక్వల్ టు అన్నట్టు. సో ఇక్కడ ఏ ప్లస్ బి చేస్తే 5 + 2 అవుతుంది. ఏ మైనస్ బి చేస్తే లైక్ 5 - 2, ఇది ఏ ఇంటూ బి అన్నమాట. లైక్ ఇది నార్మల్ డివిజన్, అంటే లైక్ ఫ్లోట్ వాల్యూస్లో ఇంట్రెస్ట్. లైక్ సింగిల్ స్లాష్ ఉందనుకో, 5ని 2తో డివైడ్ చేసినప్పుడు లైక్ పాయింట్స్లో వస్తుంది కదా, అది కూడా జనరేట్ చేస్తుంది. ఇది ఇంటీజర్ డివిజన్ అనమాట. డబల్ స్లాష్ ఉందనుకో, ఇంటీజర్ డివిజన్ అనమాట. లైక్ ఏ డబల్ స్టార్ బి ఉందనుకో, ఇక్కడ ఏ స్టార్ బి అంటే ఇది మల్టిప్లికేషన్, ఇది ఏ టు ద పవర్ ఆఫ్ బి అన్నమాట. సో ఇది బి టు ద పవర్ ఆఫ్ ఏ, ఇది రిమైండర్ వస్తుంది అన్నమాట. ఏ పర్సెంటేజ్ బి అంటే రిమైండర్ వస్తుంది. ఒకసారి అవుట్పుట్ చూద్దాం ఎలా వస్తుందో. చూస్తారు కదా, లైక్ ఏ ప్లస్ బి అంటే 5 + 2 7, 5 - 2 3. సో అలా అవుట్పుట్ వస్తుంది. సో ఇప్పుడు అసైన్మెంట్ ఆపరేటర్ అనమాట. సో ఇవి చాలా ఈజీ, లైక్ మనం నార్మల్గా చేసే మ్యాథ్స్ ఆపరేషన్ లాగానే ఉంటుంది. అందులో పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. ఇవి ఇప్పుడు అసైన్మెంట్స్ ఆపరేటర్ అనమాట. సో సేమ్ లైక్ ఏ ప్లస్ ఈక్వల్ టు బి అంటారు కదా, ఏ ప్లస్ ఈక్వల్ టు బి అంటే ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అన్నట్టు. ఇక్కడ ఏ ఈక్వల్ టు 5, బి ఈక్వల్ టు 2. సో నెక్స్ట్ స్టెప్లో ఏ ప్లస్ ఈక్వల్ టు బి కదా, ఏ అనే వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఏ అనే వేరియబుల్లో ఏ ప్లస్ బి స్టోర్ చేస్తాం. ఏ ప్లస్ బి అంటే 7 కదా, అలా 7 అనేది ఏ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఏ ఈక్వల్ టు 5 + 2 కదా, ఈ 5 + 2 అనే వాల్యూ అప్పుడు ఏలో స్టోర్ అవుతుంది. అప్పుడు ఏ ఈక్వల్ టు 7 అవుతుంది, బి ఈక్వల్ టు 2 అవుతుంది. సేమ్ అలానే ఏ మైనస్ బి చేస్తాం కదా, ఏ ఎంత 7, 7 - 2, అప్పుడు ఏ వాల్యూ 5 అవుతుంది అనమాట. మళ్ళీ సేమ్ అలానే క్యాలిక్యులేట్ చేస్తే ఇవన్నీ అలానే అవుట్పుట్ వస్తుంది. చూసుకోండి, ఏ ప్లస్ ఈక్వల్ టు బి అంటే ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ బి, ఏ మైనస్ బి అంటే ఏ ఈక్వల్ టు ఏ మైనస్ బి అన్నట్టు. ఏ ఇంటూ ఈక్వల్ టు బి అంటే బి ఈక్వల్ టు బి ఇంటూ ఈక్వల్ టు ఏ అంటే బి ఈక్వల్ టు బి ఇంటూ ఏ. సేమ్ జస్ట్ నార్మల్గా ఇంగ్లీష్ లెక్కనే ఉంటుంది, కాకపోతే మనం అర్థం చేసుకోవాలి. ఇదంతా మధ్యలో టైప్ చేసి టైం వేస్ట్ అని మీకోసమే నేను ముందే టైప్ చేసుకుని వచ్చిన. జస్ట్ చూడండి ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో. సో చూసుకోవచ్చు, ఏ కామ బి అంటే 5, 2 అన్నట్టు. ఏ ప్లస్ బి ఈక్వల్ టు అంటే ఏ ఈక్వల్ టు 7. తర్వాత స్టెప్లో ఏ 7 అయింది, బి 2నే ఉంటుంది, అలా అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఏ ఈక్వల్ టు 5, బి ఈక్వల్ టు 2 అన్నమాట. సో ప్రింట్ ఏ కామ బి వస్తే 5, 2 ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ ఏ డబల్ స్టార్ ఈక్వల్ టు బి అంటే ఏ ఈక్వల్ టు ఏ టు ద పవర్ ఆఫ్ బి అన్నట్టు. అంటే 5² అంటే 25. ఇప్పుడు ఇక్కడ ఏ వాల్యూ 25 అవుతుంది, బి వాల్యూ 2నే ఉంటుంది. చూద్దాం, చూసారు కదా, ఏ వాల్యూ 25, బి వాల్యూ 2 అవుతుంది. సో నెక్స్ట్ రిలేషనల్ కంపారిజన్ ఆపరేటర్స్ అన్నట్టు. ఇప్పుడు ఏ ఈక్వల్ టు 5, బి ఈక్వల్ టు 3 ఉంది కదా. సో ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి. ఒకవేళ ఇది కరెక్ట్ అయితే ట్రూ రిటర్న్ చేస్తుంది, ఒకవేళ ఇది తప్పు అయితే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఇది ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి. సో ఇది ఏ లెస్ దెన్ బి, ఇది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి, ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి, ఏ ఈజ్ ఈక్వల్ టు బి. ఇది ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేస్తుంది అన్నమాట. రిలేషనల్ ఆపరేటర్స్ ఆర్ కంపారిజన్ ఆపరేటర్స్, ఇది ట్రూ ఆర్ ఫాల్స్ని మనకి రిటర్న్ చేస్తుంది. చూద్దాం, చూసారు కదా. సో ఏ గ్రేటర్ దెన్ బి అంటే 5 ఈజ్ గ్రేటర్ దెన్ 3, దెన్ ట్రూ. ఏ ఈజ్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు బి, దెన్ ట్రూ. ఇలా అవుతుంది. సో ఇప్పుడు లాజికల్ ఆపరేటర్స్ గురించి చూద్దాం. సో ఇక్కడ ఏబిసి 3 వేరియబుల్స్ ఉంది, దానికి 10, 7 అండ్ 15 అసైన్ చేసాము. సో ఇక్కడ ప్రింట్ ఏ గ్రేటర్ దెన్ బి అండ్ ఏ లెస్ దెన్ సి ఉంది కదా. సి ఇక్కడ అండ్ ఆర్ ఉంటుంది. అండ్ అనేది ఎలా పనిచేస్తుందంటే ఫస్ట్ది ఈ సెకండ్ది రెండు ట్రూ అయినప్పుడు అది ట్రూ జనరేట్ చేస్తుంది. లేదంటే ఈ రెండిట్లో ఏదో ఒక కండిషన్ ఫెయిల్ అయినా ఫాల్స్ జనరేట్ చేస్తుంది. ఆర్ అనే ఆప్షన్ ఎలా పనిచేస్తుందంటే రెండిట్లో ఏదో ఒక ట్రూ అయినా ట్రూ జనరేట్ చేస్తుంది, లేకపోతే ఫాల్స్ జనరేట్ చేస్తుంది. సో ఇందులో రెండు ట్రూ కావాలి, ఇందులో ఏదో ఒక ట్రూ అయినా ట్రూ జనరేట్ చేస్తుంది. ఇది కూడా చాలా సింపులే, కాన్సెప్ట్ ఇదే.
ఇందులో మధ్యలో హ్యాండ్ ఉందనుకో, ఈ 2 కండిషన్ ట్రూ కావాలి. ఉంటే ఏదో ఒక కండిషన్ ట్రూ అయినా సరిపోతే ట్రూ జనరేట్ చేస్తుంది. ఈ హ్యాండ్లో 2 కండిషన్ ట్రూ అయితే ట్రూ జనరేట్ చేస్తుంది, లేకపోతే ఫాల్స్ జనరేట్ చేస్తుంది. సో ఇది ఇంతే అన్నమాట. సో మెంబర్షిప్ ఆపరేటర్స్ నౌ ఇన్ ఆర్ నాట్ ఇన్. ఇదైతే చాలా ఈజీ, సేమ్ ఇంగ్లీష్ లెక్కనే ఉంటుంది. ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చారు కదా, చూడండి. ఇప్పుడు వార్, ఈ స్ట్రింగ్ అనేది ఏలో ఉంటే ట్రూ జనరేట్ చేస్తుంది. వార్ అనేది ఏలో ఉందా లేదో చూడాలి. వార్ అనేది ఏలో ఉంది కాబట్టి ట్రూ. ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయని అవసరం లేదు. సేమ్ ఇంగ్లీష్లో ఎలా ఉంటుందో ఇన్ ఆర్ నాట్ ఇన్. ఒకవేళ ఇన్ అని ఉందనుకో ఉంటే ట్రూ జనరేట్ చేస్తుంది, లేకపోతే ఫాల్స్ జనరేట్ చేస్తుంది. నాట్ ఇన్ అని ఉందనుకో అందులో లేకపోతే ట్రూ జనరేట్ చేస్తుంది, లేకపోతే ఫాల్స్ జనరేట్ చేస్తుంది. ఇది కూడా పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఏం లేదు, ఇది చాలా సింపులే. ఓకే, ఇంతటితో వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ అయిపోతాయి, ఆపరేటర్స్ కూడా అయిపోయాయి. నెక్స్ట్ టాపిక్లో లూప్స్, ఫర్ లూప్స్, వైల్ లూప్స్, ఇఫ్ కండిషన్ స్టేట్మెంట్స్ అండ్ లూప్స్ తెలుసుకుందాం. సో దట్స్ ఆల్ ఫర్ వీడియో. ఒకవేళ నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.